ఆ రోజు సీసీ ఫుటేజ్ లో ఆ అమ్మాయి చేతికి కడియం చూశారు కదా, గుర్తుందా? గుర్తుంది. ఒక్క నిమిషం, ఇదిగోండి అదే కడియం, చూడండి. ఇది మా అక్కది. మా అక్క చేతికెప్పుడు ఈ కడియం ఉంటుంది. కావాలంటే చూడండి. ఇప్పుడు అర్థమైందా మీకు? ఆ రోజు నేను ఎంత చెప్పినా నా మాటని నమ్మలేదు. ఇప్పుడు కూడా నమ్మరా? చెప్పండి. కావేరి, ముందు నువ్వు కూర్చో. అదంతా ఏం కుదరదు. ఆ రోజు మా అక్క చెప్పగానే నన్ను అరెస్ట్ చేశారు కదా, మరి ఈ రోజు నేను ఎవిడెన్స్ ఇస్తే ఎందుకు అరెస్ట్ చేయరు? నాకు బ్లడ్ టెస్ట్ చేసి నేను డ్రగ్స్ తీసుకోలేదని తేల్చారు కదా, అలాగే కార్తీక కూడా బ్లడ్ టెస్ట్ చేసి నిరూపించండి. తనకో రూలు నాకో రూలా? ఎందుకంత ఆవేశం? అవును, ఆవేశమే. అన్యాయంగా నన్ను అరెస్ట్ చేయించి నా పరువు తీసింది. నా ఫ్రెండ్స్ అందరూ నా గురించి ఎలా మాట్లాడుకుంటున్నారో తెలుసా? దానికి కారణమెవరు? కార్తీకే కదా. రేపందరికీ నేను తప్పు చెయ్యలేదని తెలియాలి. ఇట్స్ ఓకే కావేరి. ఇట్స్ నాట్ ఓకే. నా ముందు సిన్సియర్ ఆఫీసర్ గా బిల్డప్ ఇవ్వడం కాదు. నువ్వెంత సిన్సియరో అక్కడ చూపించు. ఆ రోజు కారు తెచ్చానని నన్ను అనుమానించావు. ఈ రోజు అదే కారులో ఉన్న మనిషి చేతికున్న కడియాన్ని తెచ్చి మీ ముందు పెట్టాను. ఇంకెందుకు ఆలోచిస్తున్నారు? మీరిప్పుడొస్తున్నారా లేదంటే పొడుచుకొని చచ్చిపోతారా? కూల్ కావేరి, కూల్. నేను వస్తున్నాను. వచ్చి ఎంక్వైరీ చేసి అరెస్ట్ చేస్తాను. ఎవిడెన్స్ ఇచ్చాక ఇంకా ఎంక్వైరీ ఏంటి? ఇప్పుడు వస్తున్నారా లేదా? ఓకే, వెళ్దాం పద. ఇదేనా నీ రూమ్? అవును. దీన్ని రూమ్ అంటారా? మా ఇంట్లో వాచ్మెన్ రూమ్ కూడా ఇంతకన్నా బాగుంటుంది. అసలు ఈ బెడ్షీట్ ఏంటి? ఈ బెడ్ ఏంటి? ఓహ్, ఎంత కంపు కొడుతున్నాయో తెలుసా? ఇలాంటి చోట నేను ఉండాలా? నా వల్ల కాదు రవి. ప్లీజ్ మాధవి, కొంచెం అడ్జస్ట్ చేసుకో. కొన్ని రోజులు మనం ఇక్కడే ఉండక తప్పదు. ఆ తర్వాత మనం వేరే చోటుకి మారిపోదాం. ఎలా రవి? నా వల్ల కావట్లేదు. అసలు మా నాన్నే కనుక ఈ పెళ్లి కొప్పుకునుంటే మనకిన్ని ప్రాబ్లమ్స్ వచ్చేవే కాదు. నేను అదే అనుకున్నాను మాధవి, కానీ మీ డాడీ అలా రివర్స్ అవుతారనుకోలేదు. చిన్నప్పటి నుంచి నేనేం అడిగినా కాదనని మా డాడీ నిన్ను పెళ్లి చేసుకుని తీసుకెళ్తే కాదనరు అనుకున్నాను. కానీ ఇలా బయటికి వెళ్ళిపోమంటారని అనుకోలేదు. నా ప్లాన్ మొత్తం రివర్స్ అయింది. నేను నీకంటే ఎక్కువగానే ఆలోచించాను. నా బాధ ఎవరితో చెప్పుకోవాలి? నీ 50 కోట్ల ఆస్తి నా చేతికొస్తే ఉద్యోగం చేసే పని లేకుండా హాయిగా ఏ బిజినెస్ చేసుకుంటూ ప్రశాంతంగా బతకొచ్చు అనుకున్నాను. కానీ మళ్ళీ వచ్చి ఈ నరకంలోనే బతకాల్సి వస్తుంది అనుకోలేదు. ఏం ఆలోచిస్తున్నావు రవి? ఏం లేదు. నువ్వు కొద్ది రోజులు ఓపిక పట్టావంటే నా జాబ్ పర్మనెంట్ అవుతుంది. ప్రొబేషన్ పీరియడ్ అయిపోయిందంటే నా శాలరీ పెరుగుతుంది. అప్పుడు మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. అంటే అప్పటి వరకు నాకు ఈ నరకం తప్పదన్నమాట. ప్లీజ్ మాధవి, నా కోసం. సరే, నీకోసం అంటున్నావు కాబట్టి ఈ నరకాన్ని అనుభవిస్తాను.
తొందరగా మనం ఇక్కడి నుంచి బయటపడాలి. అలాగే. ఇక్కడి నుంచి బయటపడ్డం అంటే స్ట్రైట్ గా నీ ఇంట్లో పడ్డమే. ఆ 50 కోట్లు నా సొంతం చేసుకోవడమే. ఇదిగోండి సార్, ఇక్కడే ఉంది. ఎక్స్క్యూజ్ మీ. కళ్యాణ్, నువ్వేంటిక్కడ? సారీ, నేను నీ ఫ్రెండ్ కళ్యాణ్గా రాలేదు, ఇన్స్పెక్టర్ కళ్యాణ్గా వచ్చాను. చెప్పండి సార్. మిస్ కార్తిక, యు ఆర్ అండర్ అరెస్ట్. దేనికి అరెస్ట్ చేస్తున్నారు? డ్రగ్స్ కేసులో అసలు నేరస్తురాలివి నువ్వేనని, ఆ రోజు కారులో వచ్చి డ్రగ్స్ కొన్నది నువ్వేనని ప్రూవ్ చేసే ఆధారం మాకు దొరికింది. ఆధారమా? ఏంటి ఆధారం? ఇదిగో ఇది. ఆ రోజు సీసీ ఫుటేజ్లో చూసిన కడియం ఇదే. ఇది నీ చేతికే ఉందని, దీన్ని నువ్వే వాడుతున్నావని కావేరి తెచ్చిచ్చింది. సో నిన్ను అరెస్ట్ చేస్తున్నాను. పోలీస్ స్టేషన్కి వెళ్దాం, పద. అంటే తను చెప్తే నమ్మేస్తారా? ఏ, నువ్వు చెప్పింది నమ్మి నన్ను అరెస్ట్ చేయలేదా? ఇన్స్పెక్టర్ గారు, తనని తీసుకెళ్ళండి. అది కాదు కళ్యాణ్. కాల్ మీ సార్. సార్ సార్ అసలు అదంతా స్టేషన్లో మాట్లాడుకోవచ్చు, పద. ఒక్క నిమిషం ఆగండి ఇన్స్పెక్టర్ గారు. ఇన్స్పెక్టర్ గారు, మీరు కార్తిక్ని అరెస్ట్ చేయడానికి వీల్లేదండి. ఇదిగో, ఇన్స్పెక్టర్ గారి దగ్గర అన్ని ఎవిడెన్స్లు ఉన్నాయి. ఆయన అరెస్ట్ చేయడానికి వచ్చారు. నువ్వు మధ్యలో చేరి అంతా చెడగొట్టకు. సార్, మీరు తీసుకెళ్ళండి సార్. ఇన్స్పెక్టర్ గారు, కేవలం కడియం ఉన్నంత మాత్రాన తనే నేరస్తురాలని ఎలా అంటారు? కార్లో వచ్చిందని కావేరిని కూడా అరెస్ట్ చేశారు, కానీ తను నిర్దోషం తేలింది. అలాగే పూర్తి ఆధారాలు లేకుండా కార్తిక్ని అరెస్ట్ చేస్తే తర్వాత ఇబ్బంది పడేది మీరే సార్. ఆధారం లేకపోవడమేంటి? ఆ రోజు నువ్వు ఆ కడియాన్ని... కావేరి, నువ్వు మాట్లాడుకో. అక్కకు నీకు మధ్య గొడవలున్నాయని ఇలా పోలీస్ కేసులో ఇరికిస్తావా? తప్పు కదూ? లేదు సార్, ఈవిడ అబద్ధం చెప్తుంది. ఏదో రకంగా కార్తీకని కాపాడాలని చూస్తుంది. ఆ కడియం మా అక్కదే సార్. కావేరి, నువ్వు సైలెంట్ గా ఉండు. అమ్మ మాట్లాడుతోంది కదా. సార్, వీళ్ళిద్దరూ కలిసి మా అక్కను సేవ్ చేయడానికి ఏదో ప్లాన్ చేస్తున్నారు సార్. ముందు తనని అరెస్ట్ చేయండి సార్. ఎలా అరెస్ట్ చేస్తారు కావేరి? కడియం ఒక్కటే ఎవిడెన్స్ కాదు. అదే ఎవిడెన్స్ అనుకుంటే ఇన్స్పెక్టర్ గారు ఒక నిమిషం ఉండండి. పంకజం, పంకజం, వస్తున్నాను అమ్మగారు. అమ్మగారు, ఏది నీ చేతుకున్న కడియం ఒకసారి చూపించు. ఇప్పుడే ఉంటారు సార్.
అలాంటి కడియమే తన చేతికి ఉంది కాబట్టి పంకజం కూడా నేరస్తురాలవుతుందా? తను కూడా డ్రగ్స్ కొంది అంటారా? ఓ భలే ప్లాన్ చేసిందే ఈ రాక్షసి. నేను అమ్మా అని పిలవాలనే ఇలా ప్లాన్ చేసిందేమో. నెవర్. అమ్మో ఇదేంటమ్మగారు, నాకు ఉల్లిపాయలు కొనడం తప్ప ఈ డ్రగ్స్ కొనడం తెలియదు అమ్మగారు. ఇప్పుడు చెప్పండి సార్, ఇలాంటి కడియం ఉన్న అందరినీ మీరు అరెస్ట్ చేస్తారా? సార్, మా అక్కని అరెస్ట్ చేస్తారని తెలిసి పంకజానికి సేమ్ అదే కడియం తెచ్చి వేసింది. ఏయ్ పంకజం, నిజం చెప్పు, ఇది నీకిచ్చింది ఈవిడే కదా? సార్, ఇదంతా డ్రామా సార్. కావాలంటే తనకి బ్లడ్ టెస్ట్ చేపించండి. అంతా బయటపడిపోతుంది సార్. ముందు దాన్ని అరెస్ట్ చేయండి సార్. కావేరి, ఏంటిది? అక్కయ్య మీద ఎంత కోపం ఉంటే మాత్రం ఇలాగైనా చేసేది. నువ్వు సైలెంట్ గా ఉండు. డాడీ. ఇన్స్పెక్టర్ గారు, కావేరికి కూడా ఇలాగే బ్లడ్ టెస్ట్ చేయించారు. రిజల్ట్ ఏమొచ్చిందో మీరు చూశారు కదా. కార్తిక విషయంలో కూడా అంతేనండి. అక్క వల్ల అరెస్ట్ అయ్యాను అనే కోపంతో తనేదో చెప్తోంది. తన మాటల్ని నమ్మకండి. సార్, వీళ్ళందరూ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ముందు తనని అరెస్ట్ చేయండి సార్. ఇన్స్పెక్టర్ గారు, నేను చెప్తుంది నిజం. కార్తికేం తెలీదు, వదిలేయండి. కేవలం కావేరి మాటలు విని అరెస్ట్ చేస్తే ఈసారి మేము కోర్టుకు వెళ్లాల్సి వస్తుంది సార్. మేడం, మీరు టెన్షన్ పడకండి. నేను అరెస్ట్ చేయడానికి రాలేదు. కావేరి పరిస్థితి గురించి కార్తిక నాకు ఆల్రెడీ అంతా చెప్పింది. తన హిస్టీరియా పేషెంట్ అని, తను అనుకుంది చేయకపోతే ఆవేశంలో ఏదేదో చేస్తుందని చెప్పింది. ఆ రోజు పోలీస్ స్టేషన్లో తను చేసిన గొడవంతా చూశారు కదా. అందుకే తనని మీకు అప్పగించి వెళ్దామని వచ్చాను, అంతే. మరి అరెస్టు అది ఇదని భయపెట్టావు కదా కళ్యాణ్. ఏంటి కార్తిక, భయపడ్డావా? అయినా అరెస్ట్ చేసేవాడిని అయితే నేను ఒక్కడే ఎందుకు వస్తాను? జస్ట్ జోక్ చేశానంతే. అంటే అంటే నన్ను నువ్వు కూడా చీట్ చేస్తున్నావా? అసలు నువ్వు పోలీస్వేనా? చీటింగ్ కాదు కావేరి. అరెస్ట్ చేయాలంటే ఎవిడెన్స్ నమ్మేలా ఉండాలి. మీ అమ్మగారు చెప్పినట్లు కడి ఉన్న ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేయలేం కదా మేడం. కావేరిని నా సొంత పూచీకత్తు మీద విడుదల చేశాను. తను హిస్టీరియా పేషెంట్ అని తెలుసు కదా. కాస్త జాగ్రత్తగా చూసుకోండి. ఇంకెప్పుడు తనని ఒంటరిగా బయటికి పంపించకండి. అంటే అంటే ఏంటి? నేను మెంటల్ దానని కన్ఫర్మ్ చేస్తున్నారా? మీ ఫ్రెండ్ అని కార్తిక్ని అరెస్ట్ చేయకుండా వదిలేస్తున్నారు కదా. మీ గురించి నేను మీ పై ఆఫీసర్కి రిపోర్ట్ చేస్తాను. ఎవరికెళ్ళి రిపోర్ట్ చేసినా కరెక్ట్ అయిన ఎవిడెన్స్తో చెప్పాలి. పైగా నువ్వు పేషెంట్వి, నీ మాట పరిగణలోకి తీసుకో. మీరు మా అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చినందుకు చాలా థ్యాంక్స్ ఇన్స్పెక్టర్ గారు. ఇక మీరు బయలుదేరండి. కార్తిక, ఈ కేసు విషయంలో ఏదైనా తెలిస్తే నాకు చెప్పు. నేనుంటాను. ఉంటాను సార్. సరే అండి. ఇప్పుడు కూడా నువ్వు దీన్ని కాపాడడానికే ప్లాన్ చేసావు కదా. అది కాదమ్మా. ఎంత పక్కాగా ప్లాన్ చేసి దీన్ని కాపాడావు.
అలాంటి కడియాన్నే తయారు చేయించి పంకజానికేశావు. పైగా ఇన్స్పెక్టర్ని బెదిరించావు. అంతా దీని మీద ప్రేమతోనే కదా? అంటే నేను ఏమైనా నీకు పర్వాలేదు. కావేరి, అది కాదమ్మా. వద్దు, నాకేం చెప్పొద్దు. చూస్తాను ఎన్ని రోజులు దీన్ని కాపాడతావో, అది కూడా చూస్తాను. నేను వదిలిపెట్టను. దీన్ని జైలుకి పంపించకపోతే నా పేరు కావేరియే కాదు. కావేరి, చెప్పరా, ఏంటి విశేషాలు? సడన్ గా ఎలా వచ్చావేంటి? పెళ్లి చేసుకున్నావు కదరా, పార్టీ ఏం లేదా? పార్టీనే కదా, నెక్స్ట్ మంత్ శాలరీ రాగానే చేసుకుందాం లేరా. అదేంట్రా, కోటేశ్వరుడి కూతుర్ని లైన్లో పెట్టి పెళ్లి చేసుకున్నావు? నువ్వు శాలరీ గురించి ఆలోచించడం ఏంట్రా? నేను పెళ్లి చేసుకున్నది కోటీశ్వరుడి కూతురునే. కానీ ఆ కోటీశ్వరుడి కూతురు నాతో వచ్చింది, కానీ ఆ కోట్లతో మాత్రం రాలేదురా. అదేంట్రా? ఏం చేస్తాం, మా అత్త మామలకి మాధవి నన్ను పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదు. మరి ఎలారా? అసలు నువ్వు పెళ్లి చేసుకుంది ఆస్తి కోసం కదా? ష్! చిన్నగా మాట్లాడు, తను వింటుంది. నువ్వు చెప్పింది నిజమేరా, డబ్బు కోసమే పెళ్లి చేసుకున్నాను. కానీ వాళ్ళకి ఇష్టం లేదు, పంపించేశారు. ఎన్ని రోజులు వాళ్ళు దూరం పెడతారా? ఈ రోజు కాకపోతే రేపైనా ఆస్తంతా నాదే కదా. వాళ్ళు నిన్ను అల్లుడిగా ఒప్పుకోవడం లేదంటున్నావుగా? అవును, ఒప్పుకోరు. అయితే ఏంటి, వాళ్ళేమైనా 100 ఏళ్లకు పైగా బతుకుతారా? రేపో ఎల్లుండో వాళ్ళకేదో ఒక రోగం వస్తుంది. అప్పుడు కూతుర్ని చూడాలని ఆశ పుడుతుంది. అప్పుడు చచ్చినట్టు నన్ను కూడా అల్లుడిగా ఇంటికి పిలుస్తారు. ఈ రోజు రావాల్సిన ఆస్తి రేపొస్తుంది. ఏమవుతుంది? అంటే మంచి ప్లాన్ మీదే ఉన్నావురా. అందుకే కదరా కోటీశ్వరుడి ఒక్కగానొక్క కూతుర్ని చూసి పెళ్లి చేసుకున్నాను. మనం ఎప్పుడు ఫ్యూచర్ చూసుకుంటాం. అది సరే గాని ఆ అమ్మాయిని తీసుకుని వేరే ఉండొచ్చు కదా, మళ్ళీ ఇంటికి వచ్చావు. ఉద్యోగం చేస్తున్నావు కదరా, చక్కగా మీ ఇద్దరే విడిగా ఉండకుండా ఇక్కడికే వచ్చారు. ఆ అమ్మాయికి ఇబ్బంది కదరా? మేము బయటుంటేనే ఇబ్బందిరా. అదే ఇక్కడైతే రెంటు, కరెంటు, వాటర్ బిల్లు ఏమీ మేము కట్టాల్సిన అవసరం లేదు. ఫుడ్ కూడా ఫ్రీరా. మాకు సపరేట్గా ఓ రూమ్ ఉంది. నా శాలరీ నాకు మిగులుతుంది. ఇంకేం కావాలి చెప్పు. రేయ్, నువ్వు ఇంటికి పెద్ద కొడుకురా. అయితే ఏంట్రా, ఇంటికి పెద్ద కొడుకే సంపాదించి పెట్టాలని రాజ్యాంగంలో ఏమన్నా రాసుందా? రేయ్, నాకు ఉద్యోగం ఊరికేం రాలేదు, బాగా చదువుకుంటే వచ్చింది. ఇంత కష్టపడి నేను ఉద్యోగం తెచ్చుకుంది వీళ్ళందరికీ నేను సంపాదించి పెట్టడానికే ఏంటి? మీ చెల్లెలు కూడా అలా అనుకుని ఉంటే నీ పరిస్థితి ఏంట్రా? హలో, దానికి చదువు రాక వదిలేసింది, అంతేకాని మా మీద ప్రేమతో కాదు. నువ్వు చాలా స్వార్థపరులా ఉన్నావురా. దీన్ని స్వార్థం అనరు, జాగ్రత్త అంటారు. నీకిలాంటి ఫ్యామిలీ ఉండుంటే అర్థమయ్యేదిలే. నిజమా? రవి ఎంత పనిచేశాడా? అవునత్తయ్య. ఎంతో బాధ్యతతో ఉంటాడనుకున్నాను, కానీ ఇలాంటి పని చేశాడేంటి ప్రియా? చదువుకునేటప్పుడు ఎన్ని కబుర్లు చెప్పాడు. ఇంటి బాధ్యత ఉంది, చెల్లి పెళ్లి చేయాలి, అది ఇది అని తెగ మాట్లాడేవాడు. కానీ ఇప్పుడు ఇలా ఎలా మారిపోయాడు ప్రియా? ఏమో అత్తయ్య, అయినా పెళ్లి చేసుకోవాలనుకున్నవాడు ఒక్క మాట ఇంట్లో చెప్తే బాగుండేది. ఇంటికి పెద్ద కొడుకై ఉండి వాడి పెళ్లి అమ్మానాన్నల సమక్షంలో చేసుకోకుండా చాటుగా చేసుకొని వచ్చాడు. నాన్న చాలా సీరియస్గా ఉన్నారు. ఆయన ఆవేశం చూస్తుంటే వాళ్ళిద్దరిని బయటికి నెట్టేసేలా ఉన్నారు. అతి కష్టం మీద ఆయన ఆపాను. వాడు చేసిన పని వింటుంటే నాకే ఒళ్ళు మండిపోతోంది. ఇక మీ నాన్నకి ఎలా ఉండాలి? ఇన్ని రోజులు నువ్వు కష్టపడితే కూర్చుని తిన్నాడు. అన్నయ్య అయ్యుండి ఇంటి బాధ్యతలు పట్టించుకోకుండా వాడి స్వార్థం వాడు చూసుకుంటాడా?
ఒక పక్క అమ్మకు బాగోలేదు, నాన్న పరిస్థితి అలా ఉంది. చెల్లి పెళ్లి చేయాలి, తమ్ముడు చదువు, ఇవన్నీ వదిలేసి పెళ్లి చేసుకుని వాడి జీవితం వాడు చూసుకుంటే మరి మీ అందరి పరిస్థితి ఏంటి? నేనున్నాను కదత్తయ్య. ఎన్నాళ్ళన్ని భుజాల మీద మోస్తావు ప్రియా? కనీసం నీ గురించైనా ఆలోచించాలి కదా. నువ్వు కూడా వాళ్ళు ఆలోచిస్తే వాడి చదువు పూర్తయ్యేదా? నా జీవితం ఇలా ఉంది. అన్నయ్య చూస్తే అలా చేశాడు. అమ్మ పరిస్థితి ఏమో బాగోలేదు. ఇవన్నీ చూసి నాన్నేమవుతాడోనని భయంగా ఉంది అత్తయ్య. నువ్వు బాధపడకు ప్రియా, నేను మాట్లాడతాను. అలాగే అత్తయ్య. రీమా, నాకు ఈ లవ్లు డేట్లు అసలు నచ్చవు. ఐ వాంట్ టు బికమ్ అన్ ఇంజనీర్. నాకు చాలా బాధ్యతలున్నాయి. నా ఇంటి నేనే చూసుకోవాలి. ఎంతో కష్టపడి చదివిస్తోంది నా చెల్లి. నా ఫ్యామిలీ కోసం నేను ఇంజనీర్ అవ్వాలి, ఉద్యోగం చెయ్యాలి. ఆ పిల్లలు ఎవరమ్మా? మా రానమ్మ బిడ్డలండి. రాణమ్మ పిల్లలంటే? మా రానమ్మ కన్న బిడ్డలండి.